దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానము, మన యొక్క శ్రమ ఆశీర్వాదాన్ని తీసుకురాలేదు గానీ, దేవుని మాటకు మనం విధేయులై ఉన్నప్పుడు అది మనకు సమృద్ధిని కలుగజేస్తది. ఏ విధంగా అంటే లూకా సువార్త 5వ అధ్యాయంలో రాయబడినట్టుగా అక్కడ శిష్యులందరూ వాళ్ళ అవసరతలు తీర్చుకోవడానికి, వాళ్ళు లోకంలో బ్రతకడానికి చాలా కష్టపడి ఎంతో ఇబ్బందుల్లో వాళ్ళు రాత్రంతా శ్రమపడి ఆ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఒక్క చేప కూడా వాళ్ళకి పడదు కానీ, దేవుడి మాట విన్నప్పుడు మీరు ఇంకా లోతునకి వెళ్ళి చేపలు పట్టండి అని చెప్పినప్పుడు ఆయన మాట విని ఆయన మాటకు లోబడి అప్పటికే వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళు చేపలు పట్టేవారిగా ఉన్నారు. వాళ్ళకెంతో అనుభవజ్ఞులుగా ఉన్నారు. వాళ్ళు అదే జీవనాధారంగా చేసుకొని పనిచేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. కానీ వాళ్ళ జ్ఞానంను బట్టి వాళ్ళెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఏ చేప కూడా పడినట్టుగా ఉంది. కానీ దేవుని మాట మరొక్కసారి వినడానికి వాళ్ళు ఇష్టపడి దేవుని మాట విని ఒకసారి వల వేసినప్పుడు 153 చేపలు పట్టడం అనేది మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ అవసరత తీరింది, వాళ్ళ కష్టము, దానికి ప్రతిఫలం అన్నీ తీరి సంతోషంగా ఉన్న క్షణంలోనే దేవుడు వాళ్ళతో అంటాడు కదా, యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది ఇదే విషయాన్ని, మీరు వచ్చి నన్ను వెంబడించండి. వెంటనే వాళ్ళు పడినటువంటి సమృద్ధి కలిగినటువంటి అమ్ముకుంటే డబ్బులు వచ్చేటువంటి చేపల వైపు చూడరు కానీ, ఆ పిలుపునిచ్చినటువంటి యేసు ప్రభుల వారి వైపు చూసి వెంటనే ఆయనను వెంబడించినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. మన జీవితంలో ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలండి. లోకంలో ఇచ్చేటువంటి సమృద్ధి గురించి, ఆశీర్వాదాల గురించి మనం పరిగెత్తేవారిగా మనం ఉండకూడదు కానీ, ప్రభువు మాటకు విధేయులైనటువంటి వారిగా, ప్రభువును వెంబడించేటువంటి వారిగా, కొన్నిసార్లు ప్రభువును వెంబడించేటప్పుడు మనకి వచ్చేటువంటి ఆశీర్వాదాలను కూడా వదులుకొని ప్రభువును వెంబడించేటువంటి వారిగా మనము ఉండాలి. ఆ శిష్యుని బట్టి ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో మనం దేని వెంబడిస్తున్నాము, దేని వైపు ఆశ కలిగి ఉన్నాము, ఏ మాటకు, ఎవరి మాటకు లోబడేటువంటి వారిగా ఉంటున్నాము. ఇచ్చిన మాట దేవుడు మనకు ఆశీర్వాదంగా చేయనుగాక. ఆమేన్.